కానీ మీరు రోల్ గోల్డ్ వేసుకుంటే నష్టం ఏముందని నాకు ఇప్పటికీ అర్థమవుతుంది మీ మాటలు చేస్తుంటే. అర్థం కాలే. మీరు ఇప్పుడు ఫేక్ గోల్డ్ వేసుకున్నా కూడా నాకేం నష్టం అని అంటున్నా. ఇప్పుడు నేను ఏది వేసుకుంటే మీకు ఏం నష్టం రా భయ్? నేను మోసం చేస్తున్నానా అది వేసుకొని ఎవరినన్నా? ఇది మాత్రం ఇది గ్రహించారులే మన ఆడియన్స్ కూడా, ఇది గ్రహించారు. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నా, మీరు ధైర్యంగా ఉండండి. లేదు నేనే దొంగ పని చేయలే, లంగ పని చేయలే భయ్. దొంగ పని లంగ పని చేశాను నేనేమన్నా? ఏం లేదు. 100 కోట్లు స్కామ్ చేశానా? అట్లా చేసేవాళ్ళు ఎంతో ఇంకా ఐటీ అధికారులు కొన్ని 100 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళ దగ్గర పోతలేరు, ఇంకా వేరే గోల్డ్ మ్యాన్ వాళ్ళ దగ్గర పోతలేరు. ఆ గోల్డ్ మ్యాన్ అని మీకు ఫోన్ వచ్చిన తర్వాత వేరే గోల్డ్ మ్యాన్స్ వాళ్ళు కాల్ చేసి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? నాకు ఎవ్వరు అంటే కొంచెం మంచి మాట్లాడడం ఉంటుంది, కొంతమంది చెప్తారు కదా ధైర్యం అట్లా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు గోల్డ్ మ్యాన్స్ లో, లాలాపేట లల్లు అన్న అని చెప్పి. లల్లు అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏదో జరిగిపోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది, నువ్వేం బాధపడకని చెప్పి అనడం జరిగింది. నాకు చాలా మంచి అనిపించింది. లాలాపేట లల్లుబాయ్ అని చెప్పి మంచి వ్యక్తి. అంటే ఇగో నేను ఒకటే ఆలోచిస్తా, బయట అతని క్యారెక్టర్ ఎలా ఉంది, బయట వాళ్ళతో ఎలా ఉన్నాడు, నేను ఆలోచించను. నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను పలకరించి అడిగాడా లేదా, నేను ఒక్కటే ఆలోచిస్తా. దానికి నేను చాలా హ్యాపీ. చాలా మంది నాకు కాల్ చేశారు. మా గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నాకు ఫోన్ చేసి, లాలాపేట లల్లు అన్న ఒక్కడే ఫోన్ చేసి ధైర్యంగా ఉండు, ఏం కాదు, ఏదైనా మన మంచికి అనుకొని చెప్పాడు. మీరు అందరూ ఒక్కొక్కసారి డిన్నర్స్ కూడా అటెండ్ అవుతుంటారు కదా? చెప్పాను కదా, కూర్చొని అటెండ్ అవుతుంటారు. అంతమందిలో నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి అతనే. ఓకే, యా, సూపర్ కదా. లల్లుబాయ్ గురించి తెలియదు ఎవరికి, చాలా మందికి తెలుసు. ఓకే, కానీ ఎంత ఉన్నా కూడా అంటే మన దాంట్లో ఇన్వాల్వ్ కానప్పుడు మన మీద ఒక బురద చల్లినప్పుడు ఒక బాధ అనేది ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత పర్సన్ ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా. మీరు ఆ క్షణంలో ఫస్ట్ విన్నప్పుడు ఏమనుకున్నారు? నేనేం బాధపడలే. ఒకటి, నేను 0 నుంచి వచ్చా. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఉన్నోడు 0కి వెళ్ళి బతకలేడు. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, 0 పోతే వాడి పరిస్థితి ఎట్లుంటది? మనం 0కి వచ్చా, మా అయితే ఏమైతే మళ్ళీ 0కి వెళ్తాం. ఒక మాట చెప్తున్నా, మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా దీనివల్ల, కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఎవరికి హాని చేయలేదు, నా వల్ల ఎవరికి హాని జరగలేదు. ఇదొకటి. అండ్ ఫ్రీగా పబ్లిసిటీ నన్ను వాళ్ళే చేసారు. నన్ను ఇరికించాలన్న ప్రయత్నంలో ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళే చేసారు. ఒకటి, మన లంజతనము దొంగతనం చేస్తే మనం భయపడాలా? అవేవి లేవు కదా నా మీద, ఆ రూమర్స్ ఏం లేవు కదా. రియల్ ఫేక్ అనేది ఇది ఏంది? ఇప్పుడు ఇన్స్టా గానీ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా మీరే వచ్చేస్తున్నారు. సరే, చాలా మంచి సీఎం నుంచి పిఎం దాకా నన్ను గుర్తన పడతారు, అరే పలానా ఈడా అని చెప్పి. రేపొద్దు నేను రాజకీయాల్లోకి వెళ్తా కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది. హిందీలో కూడా వెళ్ళిపోయినట్టున్నారు మీరు, అక్కడ కూడా ఏ కోన్ హే భాయ్ అని చూస్తున్నట్టున్నారు మిమ్మల్ని. ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసి వస్తున్నాయి మీకు మళ్ళీ. నాకు ఎందుకు లేబయ్యా అవన్నీ? చెప్పండి అయ్యో, మనలో మన మాట. లేదు, మంచి కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తే ఏదైనా చేస్తా, మంచి కోసం. చెడు అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఒకరికి హాని చేయను, అంతే. నా పని ఏందో, నేనేందో అదేందో. కానీ భయ్యా నేను ఒకటి చెప్తున్నా, మీకు నాకు ఎవరైతే కౌంటర్ ఇచ్చారో వాళ్ళకి మీరు యాక్షన్ రియాక్షన్ కంపల్సరీ. 2 వీడియోస్ చెప్పారు కదా మీరు, వేస్తాం కంపల్సరీ, లేకుంటే నాకు యాక్షన్ చేసేటట్టున్నారు అది. ఇంకొకటి, ఈసారి మొత్తం వైరల్ అయిపోతుంది. మరి రాబోయే కాలంలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ 10. ఏమన్నా ఛాన్స్ ఉండేటట్టు ఉన్నదా? నాకు డౌట్ వస్తుంది, నాకు అదే అనిపిస్తుంది. మీకు అది సుడి తగిలినట్టుంది. ఒకప్పుడు వస్తే వదులుకున్నాను, వస్తే మాత్రం అస్సలు వదులుకోను, పక్కా చెప్తున్నా. 100% ఈసారి వదులుకోను. బిగ్ బాస్ హౌస్ లేకపోవడానికి నేను సిద్ధం. ఓకే, యా. బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తారా బిగ్ బాస్? ఎందుకంటే వేసుకునే వెళ్తా నేను. ఈ కళ్యాణ్ మాత్రం కంపల్సరీ ఉంటది, నా దేవుడు నా ఎమ్మడి కంపల్సరీ ఉంటాడు. ఓకే, ఒక కళ్యాణ్ వేసుకుంటా, రింగ్స్ పెట్టుకుంటా, చైన్ వేసుకుంటా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూద్దాం. ఎందుకంటే ఈ టైంలో మీరు వైరల్ కావడం, నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సెలక్షన్స్. మీకు అట్లా ఉండే ఇట్లా వైరల్ అయినట్టున్నారు. ఏ జరిగినా ఆ దైవేద్య, నేనైతే ఎవరిని ముంచలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఒక చెడు నేను ఎవరిని కోరుకోను. నేను మంచిగా ఉన్నా, నా మనసు మంచిగా ఉంది, నాకు ఆ దేవుని అండదండలు ఉన్నాయి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నన్ను అభిమానించే వాళ్ళ ఆశీర్వాదం ఉంది, చాలు. బాయ్, స్నానం చేసేటప్పుడు తీస్తారా ఇవి అవన్నీ? నేను ఎందుకే రెగ్యులర్ ఏమో వేసుకోను అహ్మద్ బాయ్, రెగ్యులర్ వేసుకోను నేను. ఏదన్నా పార్టీకి, లేకపోతే ఇప్పుడు
ఇప్పుడు కూడా నేను వేసుకొని రాను బాయ్. ఇప్పుడు మొన్న ఏదో ఫేక్ ఎలిగేషన్ పెట్టారు కదా, నేను వేసుకొని రాకపోతే ఫేక్ అని పూర్తిగా అనుకుంటారు వాళ్ళు. ఎందుకు నేను భయపడాలి చెప్పు? అందుకు వేసుకున్నా కానీ రెగ్యులర్ వేసుకొని బాయ్. ఎందుకంటే ఇప్పుడు దేవుంది బాయ్, ధరించేటప్పుడు మంచి చెడు అన్ని జరుగుతుంటాయి బాయ్. ఎందుకు అన్నది ధరించాను అంతే. దానికి పూజలు ఏమైనా చేశారా బాయ్? దేవుని దగ్గర పెట్టినాం బాయ్. ఇప్పుడు నేను వదిలేగానే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుని దగ్గర పెడతా బాయ్. పూజ గదిలో పెట్టేస్తాను, అవసరం ఉన్నప్పుడే తీస్తాను అంతే బాయ్. ఇప్పుడు మనము దీన్ని కరిగించము అని తెలిసినప్పుడు ఎంత అవసరమో అంతే ఎక్కియాలి. బంగారం ఎంత అవసరం అంతే ఎక్కియాలి. ఎక్కువ కూడా ఎక్కించి వేస్ట్ కదా బాయ్. ఆ పైసలు మనకి యూజ్ అవుతాయి కదా, ఎంత అవసరమో అంతే ఎక్కిస్తే. ఎందుకంటే దీన్ని కరిగించడం అనేది ఉండదు, దేవుని దగ్గరే ఉంటది ఎప్పటికీ. ఓకే అట్లా. కానీ ఇది పెట్టుకున్న పంచాలి మీ లైఫ్ లో ఏం మార్పులు చూసారు? ఎన్ని డేస్ అవుతుంది అది వేసుకొని? అదే ఒక 10 రోజులు అయితే. తిరుపతి పోయినప్పుడు చేసుకున్నా బాయ్. నా లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటంటే ఇవన్నీ జరగడం. వైరల్ చేస్తారు అన్నమాట. వైరల్ ఏమో తెలియదు కానీ ఏదైనా సరే ఆ దేవుని ఆజ్ఞ అనుకొని నేను అన్నింటినీ స్వీకరించడానికి రెడీ ఉన్నా బ్రో. ఓకే. కానీ ఎన్ని వేసుకుంటారు కదా, మీకు మేడ పట్టుకున్నట్టు అలా ఏం కాదా? ఎన్ని ఏం వేసుకోలే బ్రో. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి వేసుకున్నా, ఇంకోటి మీద ఇంకోటి వేసుకున్నా అంతే. వేరే ఎక్కువేం వేసుకోలేదు నేను. ఏమో నేను అవన్నీ వేసుకొని ఏదో మడ్డలు చేసినట్టు, రేపులు చేసినట్టు, లేదంటే దొంగ ఎక్కడ చేస్తాను రేపు అలాంటి తప్పు నేను చేయను. ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. నాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. అలాంటి ఆలోచన కూడా నేను రానియను బాయ్. ఎందుకంటే మీకు తెలుసు ఆ స్త్రీ మీద ఏదన్నా ఫస్ట్ అన్యాయం జరిగితే, ఏదైనా ప్రాబ్లం అయితే నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. మీకు గుర్తుందా? ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అవుతా బాయ్. నేను ఫస్ట్ రెస్పాండ్ ఇస్తా. నా స్త్రీ తల్లి, నా తల్లిని చూసుకుంటా ప్రతి స్త్రీలో. కానీ మీరు అట్లా కూర్చుంటే మాకు సెట్ అయితే లేరు, మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. ఫోన్ కూడా గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్ ఏం కాదు, పౌచులు వచ్చినాయి కదా అహ్మద్ బాయ్ పౌచులు కానీ వచ్చినాయి కదా ఇట్లా. ఇదేమో ఐఫోన్, ఇదేమో ఫోల్డ్ ఫోన్ గోల్డ్. ఇంకో విషయం వాళ్ళు ఏదో కాదు, వాళ్ళు ఏదో రాశారు 3 లక్షలు ఏదో రాశారని చెప్తున్నారు కదా. నా ఫోన్ లో కాస్టే ఒక 6 to 7 lakhs ఉంటాయి ఈ ఫోన్ లో. 7 లక్షల రూపాయలు నా ఫోన్ లో వాల్యూ. చూడండి ఈ ఫోన్ లో వాల్యూ ఒక 7 లక్షల రూపాయలు బాయ్. ఓకే. ఇక అలా ఉంటుంది. దీని విలువనే 6 నుంచి 7 లక్షలు బాయ్. దీనిలో ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. సరే బాయ్, ఏదన్నా అనుకుని వాళ్ళ ఇష్టం బాయ్. మన లైట్ పిక్చర్ లైట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్ సూర్యబాయ్. ఇప్పుడు ఇదా రియల్ ఫేక్ అన్నట్టు అయిపోయింది. మనిషి మనసు రియల్ ఉంటే చాలు, అంతే. ఐటమ్స్ తో పనిలే. ఓకే. అది మనిషి శాశ్వతంలే, ఐటమ్స్ ఏం శాశ్వతం బాయ్. అంతే. ఓకే. ఇంకొకసారి ఏ చిల్లర నా కొడుకైనా చిల్లర మాటలు నా గురించి మాట్లాడితే ఈసారి ఇది ఆడియో, ఇది వీడియో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఉండదు. ఓకే. కానీ అవి ఎక్కడ పెడతారో లాకర్ కి కీ నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్ళిపోతా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.